నువ్వు ఎంత కష్టపడితే అంత. కాబట్టి మీరు 10 గంటలు వ్యాపారం చేశారనుకోండి, ఇంకొక గంట 2 గంటలు చేయండి వ్యాపారం, పెంచుకోవాలి, వ్యాపార సమయాన్ని పెంచుకోవాలన్నమాట. ఆ పెంచుకునే శక్తి ఆయన ఇస్తాడు. వ్యాపారాన్ని పెంచుకునే శక్తి, ఉద్యోగంలో మంచి శక్తి, ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే శక్తి, ఆ జ్ఞానం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది మీలో ఇప్పుడు. కాబట్టి ఈ పక్కన ఏమైందంటే నువ్వు పని చేస్తావు, బ్రహ్మాండంగా పని చేస్తాడు. ఈ వ్యసనం లాగుతూ ఉంటుంది కదా. ఇక్కడ కేతువులో రాహువులో ఉన్న 8వ స్థానంలో ఉన్న ఆయుష్ స్థానంలో వ్యసనాలు ఉన్నాయి కదా, అది లాగుతూ ఉంటాడు మాయలోకి రాహువు. ఆ మాయలోకి లాగటం వల్ల ఏమైంది, ఈ వ్యాపారం ఉద్యోగం సరిగ్గా చేయకపోతే నష్టం జరుగుతుంది. కాబట్టి నీకు ఎంత లాగినా కూడా ఇక్కడ గురువు ఉన్నాడు కాబట్టి ఆపేయగలుగుతాడు, అటు వెళ్లకుండా. అది చూసుకున్నాడు. అలాగే గురువు ఉద్యోగ స్థానాన్ని, వ్యాపార స్థానాన్ని బలోపేతం చేయడమే కాకుండా ఇంకొక పని కూడా చేస్తున్నాడు ఆయన. ఆయన దృష్టి